ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారు ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతున్నాయి. వృశ్చిక రాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృశ్చిక రాశి వారికి మరో 72 గంటల్లో శుక్రుడు బలం ఉండడం వల్ల ప్రశాంతత, ఏకాంతం కలుగుతుంది. వీరి జీవితంలో ఆకర్షణ మరియు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి శక్తి కూడా ఎక్కువ. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకొని తమను తాము విశ్లేషించుకొని ఆ తప్పును సరిదిద్దుకొని పని పూర్తి చేస్తారు. తమ చుట్టూ ఉండేవారు వీరు అహంకార స్వభావం కలవారని భావిస్తారు. కానీ వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు. వృశ్చిక రాశి వారు అందరిలోనూ యూనిక్గా ఉండాలి అనుకుంటారు. తనకంటే ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయటానికి ముందంజలో ఉంటారు. వృశ్చిక రాశి వారితో అందరూ సరదాగా ఉండాలి అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండే వారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండటానికి ఇష్టపడతారు. ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎప్పటిలానే ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడి పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావలసిన చోట నుండి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలనుకునే వారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటం చాలా మంచిది. రానున్న కాలం మీకు స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరెంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల సలహా తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన వృశ్చిక రాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో మీరు వెళ్ళబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుంచి వచ్చే తీర్పు మీకు లాభదాయకంగా చేయనుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అభివృద్ధి చేయటంలో కూడా సఫలీకృతులవుతారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేవారు సఫలీకృతులవుతారు. శుక్రగ్రహ అనుగ్రహం కారణంగా మీరెంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశ చెందినట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి విజయవంతమవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికి జరుగుతుంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేయగలరు. మీ యొక్క పనితీరు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ నెలలో కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహపరంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరినా వృశ్చిక రాశి వారికి వివాహం జరిగే అవకాశం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే వృశ్చిక రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ మనసులో మాటని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది.
మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వారికి ఆటంకాలు, పనిభారం అధికమవుతాయి. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చేయాలనుకునే వృశ్చిక రాశి వారు ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా రానున్న కాలంలో మీ యొక్క వ్యాపారాభివృద్ధి ప్రయత్నాలు మరింత మెరుగుపడతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులకు 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ యొక్క కల నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు మీ యొక్క భాగస్వాములను ఎంతవరకు మీతో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారో కీలక నిర్ణయాల్లో నిపుణుల సలహా తీసుకొని భాగస్వామ్య వ్యాపారం చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చించడం, అందరి మద్దతుతో నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వారిని ఏదైనా విషయాల్లో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటివారి యొక్క బుట్టలో పడిపోతారు. ఎదుటివారు వీరి యొక్క టెక్నిక్ను పట్టుకుని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. వృశ్చిక రాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాల కోసం, ఇతరితర విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మీ ఇంట్లో సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకోవాలని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంతేకాకుండా మీ సొంత కాళ్లపైన మీరు నిలబడాలి అనుకునే మీ కోరిక నెరవేరుతుంది. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ విషయాలతో పాటుగా బయట విషయాలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో రక్తపోటుకి సంబంధించిన బాధలతో ఇబ్బంది పడతారు. వృశ్చిక రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం వృశ్చిక రాశి వారు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి. పచ్చటి వస్త్రాలను ధరించి విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందుతారు. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం పఠించడం ద్వారా శుభాలను పొందుతారు. వినాయకుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సో చూసారు కదండి, మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేంటి, మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.